नमः। हरि ओम। अनंतं वासुकिं शेषं पद्मनाभं च कम्बलं शंखपालं धृतराष्ट्रं तक्षकं कालीयं तथा एतानि नवनामानि नागानां च महात्मनं सर्वबाधा विनिर्मुक्तः सर्वत्र विजयी भवेत्। अंदरिकी नमस्कार। 8/8/2024 నాగుల చవితి 9వ తేదీ మళ్ళీ నాగుల పంచం అనుకుంటారు, అది గరుడ పంచంగా చూసుకోండి. సరే, ఏదేమైనా ఈ నాగుల చవితి మీ రోజున మనం ఎటువంటి పూజలు చేయాలి? నాగుల పుట్టలో పాములు పోస్తూ ఉంటారు, పాములు చచ్చిపోతాయి అనేటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. అది కూడా నిజమే. మరి మనం పులోమంటూ పాల పుట్టలో ఆ పాముల పుట్టలో లీటర్ల కొద్ది పాలు పోస్తే పాములకు ఇబ్బంది కలగదా? కానీ ఇది కొంతవరకు పాముల పుట్ట వరకు కొంత ఇబ్బంది. కానీ పాముల పుట్టలో లోతుగా ఇంకా వాటికి గృహాలు ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. పాముల పుట్ట బయటికి రావడానికి అనేక పాములు బయట రావడానికే, లోపల లోయలాగా ఉంటాయి కాబట్టి అంత ప్రమాదం ఏం కాదు. కానీ లీటర్ల కొద్ది పాలు పోయకండి, అవి చనిపోతే మనకే పాపం తగులుతుంది. కాబట్టి ఏదో ఒక చెంచాడు పోసామా అంతవరకే. ఇంకా నాకు డబ్బులు అని చెప్పేసి ఎక్కలేనటువంటి ఆ పాలని కాస్త అభిషేకాన్ని వినియోగించి అభిషేకం బాగా చేసి మంచిగా అభిషేకం చేసి ఆ పాలను పట్టి పెరుగు చేసి 10 మందికి పంచవచ్చుగా. అవి వృధాయం కావు. అభిషేకం చేస్తే ఒకడు తప్పంటాడు, పాలు పుట్టలు పోస్తే తప్పంటాడు. కానీ మనం మాత్రం మద్యపానం చేయొచ్చు, ఆ డబ్బులు మనం దానం చేయకూడదు. ఇంకో తిరిగి మనం చేయొచ్చు, రేసింగ్లు చేయవచ్చు. సరే, ప్రస్తావనలో మనకి సనాతన ధర్మంలో మనకి అభిషేకం అనేది తప్పకుండా ఉంది. మనం అలా శిలలకి వాటికి అభిషేకం చేయడం వల్ల ప్రకృతిలో సమతుల్యత ఏర్పడుతుంది. దానివల్ల ప్రయోజనం. పాలు లీటర్ల కొద్ది పోయమని చెప్పలే, పాలు అభిషేకం చేయాలి. నీకు అంత భక్తి ఉంది, శివలింగాన్ని అభిషేకం చేస్తారు, పక్కన మంచి పాత్ర పెట్టుకొని ఆ పాత్రలో నీళ్లు పట్టేసి ఆ పాలు పట్టేసి దాన్ని కాగబెట్టి తోడు వేయండి, పెరుగు పంచడం అందరికీ మంచిదే, ఏం కాదు. అది భగవంతుడి పాదోదకం. బ్రహ్మాండంగా అందరికీ పెరుగు పెట్టండి. అన్నదానం చేసేటప్పుడు ఆ పెరుగును వాడండి, బ్రహ్మాండుడి. అది విషతుల్యం కాదు, గుర్తుపెట్టుకోండి. సరే, ప్రస్తాంశంలో ఈ యొక్క నాగుల చవితి రోజున తప్పకుండా మనము పుట్టలో కాసిన ఒక ఉద్ధరణితో 2 చుక్కల పాలు పోసి ఆ యొక్క పుట్టమని కాస్త చెవుకి పెట్టుకోవడం, నుదుట కుంకుమ పెట్టుకోవడం విశేషం. ఈ రోజున విగ్రహారాధనలో సుబ్రహ్మణ్య స్వామి మూర్తిని, అలాగే మనము నాగస్వరూపాన్ని, అంటే 2 నాగుల యొక్క ప్రతిమలు ఉంటాయి కదా, దానికి పూజ చేయండి. అది తప్పకుండా మనకి అద్భుతమైనటువంటి అదృష్టాన్ని కలిగిస్తుంది, సంతానాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా అంతకుమించినటువంటి రోగనాశనాన్ని, అంటే బాడీలో ఉన్నటువంటి హార్మోన్స్ అన్నీ కూడా సమతుల్యంగా ఉండగలిగేటువంటి ప్రక్రియ జరుగుతుంది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు. ఇది నిజం. స్వామికి దగ్గరగా ఉండాలి. ఎప్పుడైనా సరే మనం ఉపవాసంగా ఉండాలి. అప్పుడు ఆ స్వామి దగ్గరగా ఉన్నప్పుడు ఆ స్వామి నుంచి వచ్చేటువంటి ఒక వైబ్రేషన్స్, ఆ స్వామి ఉన్నటువంటి ఒక తరంగాలన్నీ కూడా మనలో బాడీలో ఉన్నటువంటి అనేక రకాల బాధ కలిగించే క్రిమికీటకాలు, రోగకారకమైనటువంటి క్రిములన్నీ కూడా నాశనమైపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులమవుతాం. కాబట్టి ఈ పుట్టకు దగ్గరగా ఉండడము, సుబ్రహ్మణ్య స్వామికి దగ్గరగా ఉండడం వల్ల, ఆ దేవాలయ సందర్శనం వల్ల మనకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రోజున వీలైతే షణ్ముఖుడికి మనకి తప్పకుండా హోమం జరిపించండి. మణ్య సూక్త హోమం అంటారు. మణ్య సూక్త మంత్రాలతో హోమం కూడా జరిపిస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. సంతానం లేని వారు, నేను చెప్పిన ఇందాక శ్లోకం చెప్పాను కదా, నవనాగుల యొక్క శ్లోకం, నవనాగ శ్లోకం, అది తప్పకుండా చదవండి. దాన్ని ఆ శ్లోకం చదవడం వల్ల కూడా మనకి అనుకూలంగా శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, సంతాన యోగం, ఈ అండోత్పత్తి బాగా ఉండడం, వీర్యకణాల వృద్ధి బాగా ఉండడం జరుగుతుంది. పూజలకి చింతకాయలు రాలుతాయా? మంత్రాలు చింతకాయలు రాలుతాయా? రాలుతాయి. నువ్వు నమ్మకంగా చెయ్యి. భగవంతుని దగ్గర నిలబడి నువ్వు నీకేం కావాలో కోరుకోవడం కాదు, ఆయన ఇచ్చేది స్వీకరించేట్టుగా నువ్వు ప్రార్థన చెయ్యి. స్వామి నీకేమి ఇవ్వాలో తెలుసు, అది నాకు సమర్పణ చెయ్యి. నీకేది నచ్చితే అది ఇవ్వు, దాన్ని స్వీకరించి సిద్ధంగా నువ్వు దండం పెట్టుకో. అసలు ఆయన దగ్గర వెళ్ళి కోరిక కోరకు, ఆయనే సమస్తం ఇస్తాడు మనకి. అంటే భగవంతునిలో మనము మన హృదయాన్ని కనుక ఆయన హృదయంతో కలిపినట్టయితే తప్పకుండా మనకి అనేకమైనటువంటి సౌలభ్యాలు ఉంటాయి. ఈరోజు నాగుల చవితి రోజున తప్పకుండా మనకి శత్రునాశనం పొందడానికి మణి సూక్త హోమం, సంతాన వృద్ధికి స్వామివారికి అభిషేకం చేయడం మంచిది. అలాగే కొంతమందికి ధనధాన్య వృద్ధి కొరకు, అంటే ఈ మధ్య మనకి ఈ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కూడా కొంచెం అతలాకుతలం అవుతున్నటువంటి సమస్య జరుగుతుంది. ఎందుకంటే రష్యా, అమెరికా, అలాగే ఉక్రెయిన్
ఇరాను ఇరాకు యుద్ధ వాతావరణం కొద్దిగా మనల్ని భయాన్ని కలిగిస్తోంది. అటువంటి భయము నుంచి కూడా పోగొట్టడానికి, ఆర్థికపరమైనటువంటి స్థిరత్వాన్ని పొందడానికి మీరు సుబ్రహ్మణ్య స్వామిని తేనెతో అభిషేకం చేయండి. తప్పకుండా మనకి ఈ ఆర్థికపరమైన అనుకూలత, ఆర్థిక క్రమశిక్షణ ఏర్పడడం, మన దేశం బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రపంచం బాగుండాలని మనం కోరుకుందాం, కానీ మన దేశం సుసంపన్నంగా ఉంటుంది. ఆ దేశాల వాళ్ళకి మనం సహాయము చేయగలిగేటువంటి స్థాయి ఎదగడానికి ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇది నా సనాతన ధర్మం యొక్క ప్రక్రియ. అంతే. అటువంటి పుణ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా లోక కళ్యాణం కొరికే. యుద్ధమే ఆగిపోవచ్చు. ఇరాన్ వాడికి, ఇరాక్ వాడికి, రష్యా వాడికి, అమెరికా వాడికి యుద్ధం చేయాలని తపన ఉండకపోవచ్చు. ఆ ఇజ్రాయెల్ వాడికి ప్రశాంతంగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కలగవచ్చు. సో అంటే ఎవరైనా సరే మారణ హోమం అనేది ప్రమాదం. మన పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ కూడా ప్రశాంతత ఏర్పడడానికి చేయవచ్చు. పాకిస్తాన్లో కూడా మనం ప్రశాంతంగా ఉండడానికి మనం పూజలు చేయవచ్చు. అందరం కూడా ప్రశాంతంగా ఉండడానికి మనం జపం చేయాలి. నా సనాతన ధర్మంలో అటువంటిది చెప్పబడింది. కాబట్టి సనాతన ధర్మంలో అలాంటి పూజలు చేయాలి. ఎటువంటి నాగుల చవితి రోజున ఈ శేషుడికి మనం పూజ చేసినప్పుడు ఆ శేషుడి యొక్క అనుగ్రహం వల్ల తప్పకుండా మనకి విష్ణుమూర్తి యొక్క సాయుధ్యాన్ని, ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుకోగలిగేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ 8/8/2024 గురువారం వచ్చేటువంటి నాగుల చవితి రోజున తప్పకుండా ఆ స్వామికి పూజలు చేసే ప్రయత్నం చేయండి. ఆ స్వామి అనుగ్రహం. ఏ సమయంలో పాలు పోయాలి? ఇక్కడ సూర్యోదయ సమయంలో పోస్తేనే మంచిది. సూర్యోదయ సమయంలో మనం అభిషేకం చేస్తే మంచిది. పుట్టలో మాత్రం లీటర్ల కొద్ది పాలు పోయకండి. 2 ఉద్ధరణలు మాత్రమే పోయండి. ఒక క్రమశిక్షణ పాటించండి. వాటికి ఏదైనా ప్రమాదం జరిగితే అందులో పాలు పోసిన ప్రతి ఒక్కరికి ఆ పాపం చుట్టుకుంటుంది. తొక్కిసలాట, పాలను పారవేయడము ఎంత మంచిది కాదు. 10 మందితో మన మాట ఎందుకు పడాలి? ఇవి చూసారా, మీ హిందువుల పాలు పారబోస్తుంటారు మీరు అని మాట ఎందుకు? అక్కడ 2 చుక్కలు పాలు పోసేసి తప్పకుండా స్వామిభిషేకం చేసేయండి. అలాగే మీరు 3 రోజుల క్రితం పాలు పోయకండి. అంటే విరిగిపోయిన పాలు, పాడి డేట్ ఎక్స్పైర్ అయిపోయిన పాలు పోయకండి. శ్రేష్టం ఏంటంటే 2 ఆవు పాలు చుక్కలు మాత్రమే పాలు పోయడం వల్ల అనుకూలత. అక్కడ మనము శిలకు మాత్రమే అభిషేకం చేయాలి. పుట్టలో లీటర్ల కొద్ది పాలు పోయకూడదు. దాంట్లో గుడ్లు వేస్తుంటారు, ఏదో కోడిగుడ్లు వేస్తుంటారు. అవన్నీ కూడా అవి స్వీకరించే అవకాశం కష్టమండి. ఇతర మతాల వాళ్ళకి మనం హాస్యాస్పదంగా కనబడతాం తప్ప అది కాదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏదేమైనా మనము విగ్రహారాధన, ఆ విగ్రహారాధన చూస్తూ స్వామిలో మనము ఆనందాన్ని పొందుకోవాలి. విగ్రహారాధన చేస్తూ తదుపరి విగ్రహారాధన లేకుండానే స్వామిని మన కళ్ళలో నిలుపుకోవాలి. ఆ ధ్యానం కొరకే విగ్రహారాధన. సుబ్రహ్మణ్య స్వామి ఇలా ఉంటాడు అనేటువంటి భావనతో విగ్రహాన్ని పూజ, తర్వాత ఇక విగ్రహాన్ని లేకుండానే మనం పూజించాలి. అది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈరోజు తప్పకుండా సూర్యోదయ సమయంలో, లేదు సాధ్యం కాలేదు 9 నుంచి 11 గంటల మధ్యకాలంలో, 9 నుంచి 11 గంటల మధ్యకాలంలో కూడా మంచి లగ్నం ఉంది. ఆ లగ్నంలో కూడా స్వామిని పూజించే ప్రయత్నం చేయండి. సాయంత్రం పూట మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అక్కడ మీరు పాలు పోయడానికి వీల్లేదు, అది పనికిరాదు. మరి స్వామివారు దీపారాధన చేస్తున్నారు. దీపాలు ఎడబడితే అలా స్వామివారికి పోయకండి. ఆ దీపాలు ఎక్కడంటే పుట్ట చుట్టూ వెలిగించకండి. ఒక్కొక్కసారి సర్పేంద్రుడు అంటే నాగేంద్రుడు బయటికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆయనకి ఇబ్బంది కలిగించే ప్రయత్నాన్ని చేయకండి. ఇక్కడ దీపాన్ని ఒక వైపున పెట్టుకునే దేవాలయ వ్యవస్థలో కూడా దయచేసి మీరు దీపాలు పెట్టడానికి ఒక బోర్డు లాంటిది ఏర్పాటు చేస్తే, ఒక గడులాగా నిచ్చెనలాగా ఏర్పాటు చేస్తే అందరూ కూడా దీపం పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. జుట్టు విరబోసుకోకూడదు. చాలామందిగా గుళ్ళల్లో జుట్టు విరబోసుకోవడం, సంప్రదాయ వస్తువులు సంప్రదాయ అనేటువంటి వస్త్రాలు మాత్రం ధరించండి. సంప్రదాయ వస్త్రాలు మాత్రమే ధరించండి. టైట్ జీన్ ప్యాంటు, టైట్ టీషర్ట్ వేసుకొని వస్తాం ఆడపిల్లలు, ఒళ్ళంతా కనబట్టుగా మేము బట్టలు వేసుకొని వస్తాం. అటువంటి వాళ్ళని చెప్పుతో కొట్టి బయటికి పంపించేసేయండి. దేవాలయ వ్యవస్థలో అది పనికిరాదు. నేను స్పష్టంగా చెప్తున్నా. మగవాడు కూడా చెడ్డి వేసుకొని వస్తా, నేను లేనిపోయినటువంటి కొత్త వస్త్రాలతో వస్తా, చినిపోయిన వస్త్రాలతో వస్తా, వాడిని కూడా చెప్పుతో కొట్టి బయటకు పంపించేసేయండి. దేవాలయ వ్యవస్థ పాడవడానికి ఇది ఒక కారణం. కాబట్టి సంప్రదాయబద్ధమైనటువంటి వస్త్రాలు వేసుకుంటేనే లోపలికి పర్మిషన్ ఇవ్వండి. అలా అయితే వెళ్ళండి. జుట్టు విరబోసుకోవడం, ఏదో వంకర టింకలుగా జుట్టంతా కోయిలు పెట్టడం, ఒక సభ్యత సంస్కారం లేకుండా రాకూడదు. నుదుటిన బుట్టు ఖచ్చితంగా ఉండాలి. ఆడపిల్లల కాళ్ళకి పసుపు పారాన్ని పెట్టుకొని ఉండాలి. అలాంటప్పుడు దేవాలయం రండి, లేదా క్లబ్కు పబ్బుకు వెళ్ళిపోండి, అభ్యంతరమే లేదు. కాబట్టి దేవాలయం కొలిసి ఇలా తప్పకుండా. జుట్టు విరబోసుకోవడం వల్ల ప్రమాదం, నీతో పాటు ఇంకోటికి ప్రమాదం జరుగుతుంది. నీ ప్రమాదం ఏమైనా చావు, నీ ఇష్టం.
కానీ ఇంకొకరికి ప్రమాదం కలిగించే అధికారం నీకు లేదు కాబట్టి జుట్టు విరబోసుకోకూడదు, చిరిగిపోయిన వస్త్రాలు వేసుకొని రాకూడదు, సుందరంగా ఉండాలి, అందంగా ఉండాలి, లక్ష్మీప్రదంగా ఉండాలి, శ్రీ మహావిష్ణువు ఉండాలి. లాల్చిపైదం వేసుకొని హాయిగా నిండుగా ప్యాంట్ షర్ట్ వేసుకున్నాను. అలాగే జంటలుగా పెళ్లి కానటువంటి లవర్సు దేవాలయాలకు వచ్చి క్లబ్బులు కావు, అలాంటి పర్మిషన్ కూడా ఇవ్వకండి. గుడి వెనకాల కూర్చొని మాట్లాడుకుందాం, గుడి కింద కూర్చొని మాట్లాడుకుందాం, ఇది క్లబ్బు కానీ లేదా పార్కులు కాదు. ఈ విషయాన్ని కూడా దేవాలయ వ్యవస్థలో ఉన్న వాళ్ళు గ్రహించండి. పెళ్లి కానటువంటి పిల్లపిల్లాడు చేసి చనువుగా ఉన్నటువంటి వ్యక్తులు వెంటనే బయటికి పంపించే ప్రక్రియ జరగాలి. ఇలా ఉన్నప్పుడే సనాధర్మం మనకి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇలా మనము నిక్కచ్చిగా ఉండాలి. స్వామి మరి నేను స్వామివారికి పాలు పోసేటప్పుడు ఉపవాసంగా ఉండాలా అని అడుగుతుంటారు. అంటే నిజంగా చెప్పాలంటే నక్తముగానే ఉండాలి. స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు కానీ, పాలు పోసేటప్పుడు కానీ, పూజలు కానీ, అర్చన విషయంలో కానీ తప్పకుండా మనం నక్తముగా ఉపవాసంగా ఉండాలి. మధ్యాహ్నం సమయం భోంచేయాలి. స్వామి నాకు షుగర్ ఉందండి, శరీర మాధ్యం ఖలు ధర్మశాస్త్రం, శరీరం అనుకూలించేంత వరకు మీరు ఉపవాసం ఉండండి. షుగర్ వ్యాధి ఉంది, ఇంకొక వ్యాధి ఉంది, కళ్ళు తిరుగుతాయి, కాసింత ఏదైనా తినండి పర్వాలేదు. అశక్తులు తినండి, శక్తివంతంగా ఉన్నవారు తినవసరం లేదు. అర్చన అయిన తర్వాత హాయిగా శుభ్రంగా ఆఫీస్కి వెళ్ళి, కాలేజీకి వెళ్ళి శుభ్రంగా మీరు టిఫిన్ చేయవచ్చు, అందుకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ విషయాన్ని మీరు గుర్తించండి. మరి నాగుల చవితి రోజు మాంసాహారం భోజనం చేయవచ్చా? నాగుల చవితి కానీ, మరునాడు వచ్చేటువంటి గరుడ పంచమి కానీ మాంసాహార భోజనం నిషిద్ధం. అసలు శ్రావణ మాసం మొత్తం కూడా మాంసాహారం నిషిద్ధము. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి నాగుల చవితి రోజున తప్పకుండా మీరు దేవాలయానికి వెళ్ళి షణ్ముఖుని పూజించి అక్కడ తప్పకుండా స్వామికి అర్చన అభిషేకాదులు చేసి, స్వామివారికి ప్రీతి అయినటువంటి నైవేద్యం ఏమిటి అంటే తేనె, వడపప్పు, పానకము, పాలు, పెరుగు. అలాగే స్వామివారికి చలివేడి కూడా చాలా ఇష్టం, చలివేడి పెట్టడం. కాబట్టి మిరియాల పానకం కూడా స్వామివారికి ఇష్టమైనది, శనగపప్పు కూడా స్వామివారికి ఇష్టమైనది. కాబట్టి ఆ పదార్థాలు స్వామివారికి పెట్టి స్వామివారికి నివేదన చేసి మనం అందరికీ పంచుకోవడమే. స్వామివారి వాసంతోనే చూస్తాడవి. తర్వాత మనందరం కూడా స్వామివారి ప్రసాదంగా అందరం పంచుకోవడం వల్ల సంతానము, వ్యాపార లాభము, శత్రునాశనము, మిత్రలాభము, ధనయోగము ఇవన్నీ కూడా పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా అందరూ ఈ నాగుల చవితి రోజు దేవాలయాలకు వెళ్ళి ఆనందమయ శుభయోగాన్ని, అదృష్టాన్ని పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.